ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ తీసుకొచ్చాను. ఓపెన్ చేసి పెట్టు. ఈ పాటికి ఇంజెక్షన్ చేసేసుంటారు. ఇంకాసేపట్లో డాక్టర్ గారు చెప్పినట్టు అతను స్పృహలోకి వచ్చేస్తారు. మీ అమ్మాయి ఎవరో తెలిసిపోతుందమ్మా. నా మాట వినిపిస్తుందా మీకు? హలో, నా మాట వినిపిస్తుందా? హలో, ఇందాక వచ్చారే వాళ్ళు ఉన్నారా? బయట ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడాలి. పిలుస్తారా? సిస్టర్, డాక్టర్ వాళ్ళని పిలువు. అలాగే డాక్టర్. సిస్టర్, ఆయన స్పృహలోకి వచ్చారు. మిమ్మల్ని అడుగుతున్నారు. సార్ సార్ నన్ను గుర్తుపట్టారా? నేను గుండమని. నన్ను గుర్తుపట్టారా? మా అమ్మాయి ఫోటో గీశారు కదా, తను ఎలా ఉంటుంది? ఎవరు మా అమ్మాయి? ఆ స్కెచ్ గీశారు కదా, అది ఎక్కడుంది? చెప్పండి, మా అమ్మాయి ఎవరు, ఎలా ఉంటుంది? మమ్మీ చెప్పేస్తున్నాడు మమ్మీ. నాకు అదే టెన్షన్ గా ఉంది. సార్ చెప్పండి సార్. మా అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పండి.
ఏమైందో చూడండి డాక్టర్. ఎందుకు ఇలా జరిగింది? ఏమైంది డాక్టర్? సారీ సార్, ఇతను మళ్ళీ కోమలోకి వెళ్ళిపోయాడు. ఏంటి డాక్టర్, ఇంజెక్షన్ ఇస్తే పూర్తిగా కోలుకుంటారని చెప్పారు కదా. యాక్చువల్గా అయితే అలాగే జరగాలమ్మా, కానీ ఎందుకు ఇలా జరిగిందో తెలియట్లేదు. లోపల కోమలో ఉన్న పేషెంట్ మళ్ళీ కోమలోకి వెళ్ళిపోవాలి. ఇందాక మాకొక హెల్ప్ కావాలని అడిగింది దీని గురించే. నీకిప్పుడే 50,000 ఫోన్లో పంపిస్తాను. డాక్టర్ ఇంజెక్షన్ చేస్తే అతను కోమాలోంచి బయటకొస్తాడని చెప్పారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. తను తిరిగి కోమాలోకి వెళ్ళిపోవాలి. అలాగే మేడం. గుండమ్మా, ఏమండి, అసలు ఇల్లు అయితే చాలా బాగా కట్టారు కదండి. అవునే, ఆలస్యం చేసినా వాళ్ళ పెద్దమ్మాయికి చాలా మంచి సంబంధం కుదుర్చుకున్నాడే. హ్మ్. ఎంతైనా అదృష్టవంతుడే వాడు. కరెక్టేనండి. ఏంటి కామాక్షి, ఇంట్లో ఎవరో కనిపించట్లేదేంటి? గుండమ్మా, గుండమ్మా! అయ్యో తాతయ్య, కామాక్షి వచ్చేసారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. దేనికమ్మా? అది ఏమైంది? ఇంట్లో ఎవరు కనబడట్లేదు, ఎక్కడికైనా వెళ్ళారా? అవును కామాక్షి, పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి స్కెచ్ ఆర్టిస్ట్ ని పెట్టారు కదా. అతను కోమాలో ఉన్నాడు కదమ్మా. లేదు తాతగారు, ఇందాకే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. కోమాలో ఉన్న అతను స్పృహల్లోకి వచ్చారంట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.